ఇవన్నీ కూడా హాజీని చంపేశారు. హాజీని చంపేసి దాన్ని హిందువుల మీద భారతీయుల మీద నెట్టేస్తున్నారు. ఇటు హిందువును చెట్టు గట్టేసి కొట్టి చంపేశారు, కాల్చి చంపేశారు. దాని మీద కనీసం రెస్పాండ్ అవ్వడం మానేసి సో మళ్ళీ భారతీయుల మీదే అక్కసక్కుతూ విషం గక్కుతూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ బంగ్లాదేశ్ మీద హిందూ మీద దాడి అనేది ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు. భారత మీద దాడి కింద లెక్క. ఎందుకంటే భారతీయులు ఉన్నటువంటి వాళ్ళు మొదటి నుంచి ఉమ్మడి భారతదేశం ఉన్నప్పుడు బెంగాల్ ఎట్లా ఉన్నారు, అక్కడ కూడా ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరు ఉన్నారు. దేశం విడిపోయిన తర్వాత శరణార్థులు వచ్చిన వాళ్ళు వచ్చిపోతే మిగతా వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఎందుకంటే ముజిబుర్ రహమాన్ ఆధ్వర్యంలో సెక్యులర్ స్టేట్ గా డిక్లేర్ చేసి కాబట్టి వాళ్ళు కూడా ఇష్టపడరు అక్కడ ఉండటానికి. కానీ ఇప్పుడు ఫండమెంటలిస్టులు రెచ్చగొట్టడం, ఈ వ్యతిరేక ఉద్యమాలను ఏకం కావటం, దీని వెనక ఖచ్చితంగా అమెరికా, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బ్యాకింగ్ ఉంది. భారతదేశం మరింత అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ పశ్చిమాన పాకిస్తాన్, తూర్పున బంగ్లాదేశ్, ఉత్తరాన జంగ్ ఉద్యమంతో నేపాల్ కూడా జోక్యం చేసుకోవాలని ప్రయత్నం చేసింది అమెరికా. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అమెరికా ఎడల కూడా మన వైఖరి స్పష్టం చేయాలి. బంగ్లాదేశ్ లో ఇన్వాల్వ్ కావటం కానీ, బంగ్లాదేశ్ బ్యాకింగ్ చేయటం కానీ అది మా వ్యతిరేకంగా. ఇప్పుడు భారత్ రియాక్షన్ ఎట్లా ఉండాలి అంటే ఇప్పుడు ఎందుకంటే వాట్ ఐమ్ సేయింగ్, పాకిస్తాన్ కూడా ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. హిందువులను టార్గెట్ చేస్తే అక్కడ ఓట్లు వస్తాయి, హిందువులను టార్గెట్ చేస్తే వాళ్ళు వాళ్ళ దేశాల్లో హీరోలు అవుతారు. సో నథింగ్ బట్ భారత్ను టార్గెట్ చేస్తే. విషయం ఏంటంటే ఈ రెండు కూడా చాలా చిన్న స్టేట్స్ అనే చెప్పాలి, తుక్కడతో సమానం కొన్ని మాటల్లో చెప్పాలంటే. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఈ 7 సిస్టర్ని మేము ఆక్యుపై చేసుకుంటామని కూడా బంగ్లాదేశ్లో కొంతమంది నిన్న మొన్న వస్తున్నటువంటి మైండ్ వాష్ అయినటువంటి లీడర్లు, ఎలక్షన్స్కి వెళ్ళేటువంటి లీడర్లు మాట్లాడుతున్నారు. భారత్ ఇప్పుడు నిర్ణయం ఆ బంగ్లాదేశ్ చుట్టూ ఎటు చూసినా భారతదేశం ఉంటుంది. ఆ పైన పార్ట్ని ఏమైనా భారతదేశం ఆక్యుపై చేసుకునేటువంటి ఎత్తుగడలు భారత్ వేసేటువంటి అవకాశం ఉందా? భారత్ రియాక్షన్ ఎట్లా చూడొచ్చు ఇక్కడ? ఇప్పుడు చైనా మధ్య ఎంత ఉందో బంగ్లాదేశ్ చుట్టూ కూడా సరిహద్దు అంత ఉంది. 3000 కిలోమీటర్ల పైన ఉంది బంగ్లాదేశ్ చుట్టూ. కాబట్టి అంత పెద్ద సరిహద్దు ఉన్నటువంటి బంగ్లాదేశ్ లోకి గత 30 సంవత్సరాలుగా ఈ 7 సిస్టర్స్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు, అనేక రకాలైనటువంటి ఉగ్రవాదులు, ఈ ఉగ్రవాదులందరికీ గతంలో బంగ్లాదేశ్ ఇష్టం లేకున్నా షెల్టర్ దొరికింది. ఇప్పుడు అఫీషియల్ గా షెల్టర్ దొరికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అది మనకు బాగా నష్టం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఖచ్చితంగా రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ తోటే ఉంటుంది. అంటే బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్టర్ కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే అటువంటి మిలిటరీస్ ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదేమైనా బంగ్లాదేశ్ చుట్టూ విజిలెన్స్ ని పెంచేటువంటి అవకాశం ఉంది. తర్వాత వెయిట్ అండ్ సీ అనేటువంటి పద్ధతిలో చూస్తున్నారు ఇవాళ. ఎందుకంటే డెమోక్రటిక్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అనుకున్నాం మనం, కానీ తీరా ఎలక్షన్స్ లో అవామీ లీగ్ నిషేధించబడింది అన్న తర్వాత మనం కాస్త డిస్కరేజ్ అయ్యాం. ఎందుకంటే ఇప్పటికీ పాపులారిటీ ఉన్నటువంటి గవర్నమెంట్, అవతల నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నటువంటి ఖలీదా ఆరోగ్యం బాగలేదు. వాస్తవానికి అది ఒక డెమోక్రటిక్ పార్టీ. అక్కడ అట్లాగే జనతా పార్టీ ఉంది అక్కడ కూడా బంగ్లాదేశ్ లో, అట్లే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ సెక్యులర్ గా ఉండాలనేటువంటి కోరుకున్నటువంటి సంస్థలే. కాబట్టి వీటన్నిటి మధ్య ఐక్యత అయితే మళ్ళీ బంగ్లాదేశ్ గెలవడం కష్టం కాదు, కానీ నిషేధించారు. కాబట్టి దీని వెనకాల మొత్తం కూడా బంగ్లాదేశ్ ని వెనకాల రెండు ISI, CIA రెండు కూడా దీన్ని ఇంకా ఎక్కువ వ్యతిరేకత రెచ్చగొట్టే విధంగా తయారు చేస్తారు. ఇది మనకు బట్ ఇందాక మీరు చెప్పినట్టు సార్, ఇప్పటి వరకు బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ కు పెద్ద